మహాభారతం 74వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ధర్మరాజు ధృతరాష్ట్రుని ఆహ్వానంతో హస్తినాపురంకు చేరి శకుని విసిరే పాచికలతో పందెం కాస్తూ జూదం ఆడటానికై సిద్ధం అవుతాడు. కాని శకుని అక్షహృదయం అను విద్యను తెలిసినవాడు కనుక అతడిని జూదంలో ధర్మరాజు ఓడించలేకపోతాడు. ఒక్కొక్కటిగా సమస్త సంపదను, తన రాజ్యాన్ని, సామంత రాజులను ఓడిపోతాడు. చివరికి తన తమ్ముళ్ళని, తనని కూడా పందెం కాసి ఓడిపోతాడు. చివరిగా ద్రౌపది కూడా నీ ఆస్తే కదా అన్న శకుని సూచనతో ద్రౌపదిని కూడా పందెం కాసి ఓడిపోతాడు. ఇక ద్రౌపది నా బానిస, ఆమెను సభా మందిరానికి లాక్కునిరా, ఆమె నా ఇంట్లో దాసి పని చేయాలి అంటూ ప్రాతికామి అను సేవకుణ్ణి పంపిస్తాడు దుర్యోధనుడు. కాని తాను ఓడి నన్ను ఓడాడా, నన్ను ఓడి తాను ఓడాడా, ఆ జూదరి ధర్మరాజును తెలుసుకుని రమ్మని వెనక్కి పంపిస్తుంది ద్రౌపది. ఆ విషయం ధర్మరాజు స్వయంగా చెప్తాడు ఈ సభలో. లాక్కునిరా అని ప్రాతికామిని తిరిగి పంపిస్తాడు దుర్యోధనుడు. కాని ద్రౌపది ఆ సేవకుని వెంట సభకు రాదు. అప్పుడు దుర్యోధనుడు, ఈ సేవకుడు మూర్ఖుడు, భీముణ్ణి చూసి భయపడుతున్నాడు. నీవే స్వయంగా వెళ్లి ద్రౌపదిని పట్టి లాక్కునిరా. భయపడకు, ఈ భీమాదులంతా ఇప్పుడు మన సేవకులు, నిన్ను ఏం చేస్తారు అంటూ దుశ్శాసుని వెళ్లి ద్రౌపదిని రమ్మంటూ చెప్తాడు దుర్యోధనుడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దుశ్శాసనుడు అతి ఉత్సాహంతో పొంగిపోతూ ద్రౌపది వద్దకు వెళ్లి, ద్రౌపది, ఇప్పుడు నువ్వు దుర్యోధనుని సొత్తువు, సిగ్గు వదిలి అతని వద్దకు రా, రాజ్యసభకు రా, నిన్ను ధర్మంతోనే గెలిచాం అని పిలిచాడు. దుశ్శాసనుని బలవంతపు చర్యలతో ఋతుస్రావ సమయాన, ఇతరులను చూడకుండా ఉండవలసిన సమయాన హస్తినాపుర రాజ్య మహామహులంతా కొలువుతీరి ఉన్న సభలోకి రప్పించబడింది ద్రౌపదీదేవి. సభలోకి అడుగు పెట్టగానే ఏడుస్తూ ధృతరాష్ట్రులు భార్యలున్న చోటకు పరిగెత్తుకు వెళ్లి వారి వెనుక నిలబడింది. కాని దుశ్శాసనుడు ఆమె వెనుక పరిగెత్తి రాజసూయ యాగం తర్వాత చేసే అపభృత స్నానంతో తడిచిన ఆమె పొడవాటి నల్లని వెంట్రుకలను పట్టుకున్నాడు. అలా పట్టుకుని సభా మధ్యానికి ఈడ్చుకు వచ్చాడు. దుర్మార్గుడా దుశ్శాసన, నేను ఋతుస్రావనై ఉన్నాను, ఏకవస్త్రను, ఇది ఉచితం కాదు, వదులు అని గింజుకుంటూ విలపించింది ద్రౌపది. అప్పుడు దుశ్శాసనుడు, ఈ సేవకులైన పాండవులు ఇప్పుడు ఏం చేయగలరు? నీవు మా దాసివి, రా అంటూ ఈడ్చుకు తెచ్చాడు. ఏడవటం వల్ల సగం చీర కట్టుతప్పి నేలపై పడింది. కొప్పు పట్టి ఏడవటం వల్ల వెంట్రుకలు చెల్లా చెదురయ్యాయి. చంద్రుని వెలుగురేఖలు తెగి నల్ల కలువ లాంటి ద్రౌపది కంటిని చేరి కన్నీరులా కారుతుంటే, ఈ సభలో పండితులున్నారు, విజ్ఞులున్నారు, అపార అనుభవం ఉన్నవారు ఉన్నారు, ధర్మం తెలిసిన వారున్నారు, న్యాయం చెప్పేవారు, నా తండ్రి సమానులున్నారు. ఇందరి ముందు ఇలా అవమానించకు, నా భర్తలు ఇది సహించరు. ఇప్పుడు కూడా ధర్మరాజు ధర్మం నందే ఉన్నాడు, అతను అలా ఉన్నాడని ధర్మాన్ని చెడగొట్టకు. ధర్మం ఎలాంటిదో నీకిప్పుడు అర్థం కాదు. ఇదంతా చూస్తూ కూర్చున్న ఈ మహామహులంతా ఇందుకు ఒప్పుకున్నట్టేనా? భరతవంశం రాజుల ధర్మం ఈ రోజు నాశనం అయ్యింది. వీరిలోని సత్య ప్రవర్తన కూడా నాశనం అయ్యింది. ఇక్కడ ధర్మాన్ని తొక్కి నాశనం చేస్తుంటే మీరంతా చూస్తూ కూర్చున్నారు. భీష్మ, ద్రోణ, విదుర, ధృతరాష్ట్రులెవ్వరికీ తెలియటం లేదా? మీకు ఇది ఆపే శక్తే లేదా? అలాంటి వారెవ్వరూ ఇక్కడ లేనట్టయితే కనీసం నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ధర్మాత్ముడైన ఈ ధర్మరాజు తాను ఓడి నన్ను ఓడాడా, నన్ను ఓడి తాను ఓడాడా? తాను ఓడి నన్ను ఓడినట్టయితే నేను జయించబడినట్టా అని అడిగింది. అప్పుడు దుశ్శాసనుడు, దాసి, నీవిప్పుడు మా దాసివి అని మళ్లీ ఒకసారి ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చాడు. అప్పుడు కర్ణుడు శకుని కిలకిలా నవ్వి, బాగా అన్నావు అన్నట్టు చూశారు. అప్పుడు భీష్ముడు నోరు తెరచి, ధర్మస్వరూపం చాలా సూక్ష్మం, దానిని ఈ క్షణంలో వివేచన చేయగల శక్తిని నేను కోల్పోయాను. యజమాని కానివాడు ఇతరుల ధనాన్ని పందెం కాయలేడు. కాని భార్య భర్తకు ఎప్పుడూ లోబడే ఉంటుంది. నీ ప్రశ్నకు సూటి సమాధానం నేను చెప్పలేను. ఈ సమస్త భూమండలాన్నంతటినీ వదలగలడు, ధర్మాన్ని మాత్రం వదలడు ధర్మరాజు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ధర్మరాజే చెప్పగలడు అని అన్నాడు. ఈ అమాయకుడైన నా భర్త యుధిష్ఠిరుణ్ణి కుట్రను చేసి మోసపు జూదంలో ఓడించారు. ఇతనికి ఈ జూదంలో అంత ప్రావీణ్యత కూడా లేదు. కాని జూదం ఆడాలని
ఇంత కోరిక ఇతనికి ఎలా కలిగింది? ధర్మాత్ముడైన నా భర్త మనస్సును వంచించి అతన్ని గెలిచి నన్ను కూడా పందెంలో పెట్టేలా చేశారు. ఓ కురువంశ పెద్దలారా, మీకు కొడుకులు కోడళ్ళు ఉన్నారు, వినండి. ఎక్కడ వృద్ధ పురుషులు లేరో అది సభ కాదు. ఎవరు ధర్మం చెప్పరో వారు వృద్ధులు కారు. దేనిలో సత్యం లేదో అది ధర్మం కాదు. దేనిలో కపటం ఉంటుందో అది కూడా ధర్మం కాదు. ఇప్పుడు చెప్పండి, తాను ఓడి నన్ను ఓడాడు కాబట్టి నన్ను మీరు గెలిచినట్టా? కళ్ళల్లోంచి జలజలా కన్నీరు కారుతుండగా, ఏడుపు గొంతుతో వణుకుతుండగా ఎలుగెత్తి అడిగింది ద్రౌపదీదేవి. ఆమె అలా మాట్లాడుతుంటే దుశ్శాసనుడు ఇంకా ద్రౌపదిని జుట్టుపట్టుకుని ఈడుస్తూ నానా దుర్భాషలాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆమె జుట్టు కొంత ఊడిపోయింది. అది చూస్తూ ఉన్న భీమసేనుడికి చెప్పలేని బాధ కలిగింది. విపరీతమైన కోపం వచ్చి ధర్మరాజుతో, యుధిష్ఠిరా, జూదాన్ని వృత్తిగా ఆడేవారి ఇంట వేసి స్త్రీలు ఉంటారు, కాని వారు కూడా స్త్రీని జూదంలో పందెంగా పెట్టరు. సమస్త ధనాన్ని ఓడావు, రాజ్యాన్ని ఓడావు, నన్ను తమ్ముళ్లను ఓడావు, కాని నాకు దానికోసం కోపం రాలేదు. మాతో సహా సమస్తం నీవారమే కాబట్టి నాకు ద్రౌపదిని పందెంలో పెట్టడం మాత్రం తప్పు పని అనిపిస్తుంది. అమాయకురాలైన ఆమె నీ కారణంగా ఈ దుర్మార్గపు కౌరవుల చేతిలో కష్టాల పాలై అవమానించబడుతూ ఉంది. అందుకని నీపై నాకు కోపం కలుగుతుంది. నేను నీ 2 చేతులు కాలుస్తాను. సహదేవా, నిప్పును తీసుకురా అని అన్నాడు. అప్పుడు అర్జునుడు భీముణ్ణి శాంతింపజేస్తూ, ఎవరైనా జూదంకు పిలిస్తే జూదం ఆడటం క్షత్రియ వ్రతం. అందువల్ల యుధిష్ఠిరుడు జూదం ఆడాడు. కాని శత్రువులైన కౌరవులు దేనికోసం ఇది చేశారో అది నిజం అయ్యేలా మనలో మనం కొట్టుకుందామా? ధర్మాన్ని వదలని అన్న ధర్మరాజుని ఎవరు అవమానించగలరు? ధర్మాన్ని అవమానించడం సాధ్యమా? అవమానించిన వాడు అధర్ముడవుతాడు గాని ధర్ముడెన్నటికీ కాడు కదా. మనం మన అన్న ధర్మాన్ని పట్టుకుని ఉండటమే కదా చేయవలసింది. అప్పటికీ కోపం తీరని భీముడు, యుధిష్ఠిరుడు ఆడిన జూదం క్షత్రియ ధర్మం కాని కాకుండా ఉంటే ఈయన చేతులు ఆహుతి ఇచ్చేవాడిని అని అన్నాడు. ద్రౌపదిని నిండు కొలువులో అలా అవమానిస్తుండటం చూసిన ధృతరాష్ట్రుని కొడుకులలో ఒకడైన వికర్ణుడు, రాజులారా, ద్రౌపది అడిగిన మాటకు మీరు సమాధానం చెప్పి తీరాలి. ఇక్కడ కురుకుల పెద్దలు వృత్తుడు భీష్ముడు, తండ్రి ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ద్రోణాచార్య, కృపాచార్యులు ఉన్నారు, విదురును లాంటి మంత్రి కూడా ఉన్నాడు. ఇక్కడ అనేక మంది మహామహులున్నారు. కాని ద్రౌపది అన్నిసార్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరెందుకు అని అడిగాడు సభను ఉద్దేశించి. సభ అప్పుడు కూడా మౌనం వహించింది. వికర్ణుడు మళ్లీ కూడా అదే మాట అడిగాడు. సభ మళ్లీ మౌనం వహించింది. అలా చాలాసార్లు అడిగిన వికర్ణుడు చేతులు గట్టిగా నలుపుకొని, మీరు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఈ విషయంలో నాకు న్యాయం అని తోచిన నా అభిప్రాయాన్ని చెప్తా వినండి. రాజులకు 4 వ్యసనములు. అవి వేట, మద్యపానం, జూదము, విషయభోగములు. వీటికి అలవాటై ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే రాజును ప్రజలు ఒప్పుకోరు. యుధిష్ఠిరుడు జూదం అనే వ్యసనంలో చిక్కుకున్నాడు. ఇతనిని దుర్మార్గులైన జూదగాళ్లు ఓడించారు. వారి ఒత్తిడి వల్ల ద్రౌపదిని కూడా పందెం కాచి ఓడిపోయాడు. కాని ఈ ద్రౌపది ధర్మరాజునికి ఒక్కడికే భార్య కాదు కదా, మిగతా 4 ఆమెపై హక్కు ఉంది కదా. అదీగాక ఓడిపోయిన వాడికి మరొక దాన్ని ఓడే హక్కు ఎలా ఉంటుంది? ఈ శకుని ప్రోత్సాహం వల్ల కదా ద్రౌపదిని పందెం కాచాడు. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఈ ద్రౌపది ఓడబడలేదు అని చెప్పాడు. వికర్ణుని మాటల తర్వాత సభ మొత్తం మాటలతో హోరెత్తింది. అంతా వికర్ణుణ్ణి పొగిడి శకుణ్ణి నిందించారు. అప్పుడు కర్ణుడు విపరీతమైన కోపంతో వికర్ణుడి చెయ్యి పట్టుకొని, ఈ లోకంలో అనేక పదార్థాలు విపరీతాలుగా కనబడుతూ ఉంటాయి. కర్రల నుండి పుట్టిన నిప్పు కర్రనే కాల్చేసినట్టు, తాను పుట్టిన కులాన్నే తాను నాశనం చేసినట్టు, శరీరం నందే పుట్టిన రోగం శరీర బలాన్నే తినేసినట్టు, పశువులు గడ్డిని మేసి ఆ మేతనే తొక్కినట్టు, కౌరవ కులంలో పుట్టిన నీవు నీ పక్షానికే నష్టం చేస్తున్నావు. భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, విదుర, గాంధారి, ధృతరాష్ట్రులు, ద్రౌపది ఎన్నిసార్లు అడిగినా మౌనంగా ఉన్నారంటే ద్రౌపదిని ఓడటం ధర్మమే అని అర్థం. నీవు చాలా కుర్రవాడివి, పెద్ద ముసలివాడిలా నీతిపోత చేస్తున్నావు. నీ కాలు నీవే ఎందుకు నరుక్కుంటావు? ద్రౌపది ఓడబడలేదని ఎలా చెప్తావు? ధృతరాష్ట్రుడు తన నోటితో చెప్పాడు, ద్రౌపదిని కాస్తున్నాను అని. ఈ 4 తమ్ముళ్ళు అప్పుడు మౌనంగా ఉన్నారు.
అంటే ఏమిటి? అన్నమాట అంగీకరించినట్టే కదా. మరి నీవు ద్రౌపదిని ఓడలేదని ఎలా అంటావు? వికర్ణ, రజస్వల ఏకవస్త్ర అయిన ద్రౌపదిని ఇలా తేవటం అధర్మం అని నువ్వు అనుకుంటుంటే దానికి నా సమాధానం విను. లోకంలో ఒక స్త్రీకి ఒక్కడే భర్త ఉంటాడు. కాని ఈ ద్రుపదపుత్రికి 5 భర్తలు. ఈ 5 భర్తలున్న ఈమె ఖచ్చితంగా వేశ్య. వేశ్యను ఇక్కడికి ఈడ్చి తేవటం అధర్మం ఏమీ కాదు. ఈమె ఇక్కడ ఏకవస్త్రగా వచ్చినా, బట్టలు లేకుండా వివస్త్రగా వచ్చినా తేడా ఏమీ లేదు. ఇది నా ఖచ్చితమైన అభిప్రాయం అని అన్నాడు కర్ణుడు. కర్ణుని మాటలు విన్న దుర్యోధనుడు దుశ్శాసనుని చూసి, దుశ్శాసన, పాండవులవి ద్రుపదివి బట్టలు విప్పించు అని ఆజ్ఞాపించాడు. దుర్యోధనుని మాటలు విన్న పాండవులు తమంతట తామే పైదుస్తులు విప్పి కింద పెట్టారు. ద్రౌపది విప్పకపోవటంతో దుశ్శాసనుడు ఆమె చీరను పట్టుకుని లాగుతూ విప్పటం మొదలుపెట్టాడు. అప్పుడు ద్రౌపదీదేవికి ఏదైనా కష్టంలో పడినప్పుడు శ్రీహరిని స్మరించమని వెనుకట వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆమె శ్రీకృష్ణుణ్ణి, శ్రీకృష్ణ, గోవింద, గోపాల, మురారి, కేశవ, కాపాడు, ఈ కౌరవ దూర్తులు నన్ను అవమానిస్తున్నారు అని ప్రార్థిస్తూ పిలుస్తూ ఏడవసాగింది. అప్పుడు పడుకుని నిద్రిస్తూ ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తురాలి ఏడుపును, ప్రార్థనను విని తన మహత్యాన్ని దుశ్శాసనుడు లాగివేస్తున్న ద్రౌపది చీరలోకి ప్రవేశపెట్టాడు. దుశ్శాసనుడు అప్పుడు ఎన్ని చీరలు లాగివేసినా చీర తర్వాత చీర వస్తూనే ఉంది. అక్కడ రకరకాల చీరలు ఒకే చీరగా మారి పెద్ద గుట్టగా పడింది. దుశ్శాసనుని చేతులు లాగి లాగి ఇక లాగలేనంతగా నొప్పులు పుట్టాయి. ఆ అద్భుత దృశ్యం చూస్తున్న సభికులు ద్రౌపది మహత్యాన్ని పొగుడుతూ దుశ్శాసన, దుర్యోధనులను తిట్టుకుంటూ ఉన్నారు. సభ అంతా గందరగోళం అయ్యింది. అప్పుడు కోపం భరించలేని భీమసేనుడు పిడికిళ్లు బిగించి, దుష్టుడైన ఈ దుశ్శాసనుని నా ఈ పిడికిళ్లతో గుద్ది గోర్లతో చీల్చి వాడి ఎద నుండి పొంగే రక్తాన్ని తాగుతాను. అలా చేయకుంటే నా తాత తండ్రుల వంశకున్నే కాదు అంటూ ప్రతిజ్ఞ చేశాడు. భీముని ప్రతిజ్ఞను మెచ్చుకొని దుశ్శాసనుని దుర్మార్గాన్ని తిట్టుకున్నారు సభికులు. అటు దుశ్శాసనుడు చీరలు లాగి లాగి ఇక లాగలేక అలసిపోయి కూలబడిపోయాడు. సభలో ఒకరి మాట ఒకరు వినకుండా శబ్దం ఎరిగిపోతుంటే విదురుడు లేచి చేతులెత్తి అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి, సభాసతులారా, ద్రౌపది మిమ్ములను ఒక ప్రశ్న అడిగి సమాధానం పొందలేక అనాథగా ఏడుస్తూ పడి ఉన్నది. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పటం ఈ సభ ధర్మం. అలా చెప్పనట్లయితే ఈ సభ అధర్మం పాలైనట్టే. చిన్నవాడైన వికర్ణుడు తన అభిప్రాయం చెప్పాడు, ద్రౌపది ఓడలేదని. ద్రౌపది ఓటమి ఎలా చెల్లుతుందో మీరంతా చెప్పండి. తెలిసి చెప్పని వాళ్ళు పాపంలో పావు వంతు, చెప్పవలసిన నిర్ణయ స్థానంలో ఉన్న వ్యక్తికి పాపంలో సగం వంతు, తప్పు చేసిన వాడికి పాపంలో పావు వంతు చేరుతుంది. మీరు గాని నిర్ణయం చెప్తే, న్యాయ నిర్ణేత తన నిర్ణయాన్ని నిర్భయంగా ప్రకటిస్తే పాపం మొత్తం తప్పు చేసిన వాడికి చెందుతుంది అంటూ, సభికులారా, నేను మీకు ఒక కథను చెప్తాను. పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు కేసిని అను ఒక అప్సరసను పెళ్లాడాలనుకున్నాడు. అదే స్త్రీని బ్రహ్మ మానసపుత్రుడు అంగీరసుని 8వ కొడుకు సుధనుడు కూడా పెళ్లాడాలనుకున్నాడు. ఈ సుధనుడు కుమారస్వామికే రథమును బహుకరించినవాడు. ఇద్దరు కేసిని కొరకు గొడవపడి న్యాయం కోసం రాజు ప్రహ్లాదుని వద్దకు వెళ్లారు. ఒకవైపు తన కొడుకు, ఒకవైపు అంగీరసుని కొడుకు సుధనుడు. నిర్ణయం చెప్పలేకపోయాడు ప్రహ్లాదుడు. అతని మౌనాన్ని చూసి ఆగ్రహించిన సుధనుడు, సమాధానం తెలిసి నీవు చెప్పకపోయినా మౌనంగా ఉన్నా ఇంద్రుని వజ్రాయుధం నీ తలను 100 ముక్కలు చేస్తుంది అని అన్నాడు. ప్రహ్లాదుడు భయపడి చెప్పటం తన వల్ల కాక కశ్యపుని వద్దకు వెళ్ళాడు. అప్పుడు కశ్యపుడు, ఎవరైతే తెలిసి కామ క్రోధ భయాలకు సమాధానం చెప్పడో వాడిని వరుణదేవుడు వేల కొలది పాశములతో కట్టివేయును. ఎప్పుడైతే 2 పక్షములతో సంబంధం పెట్టుకొని సమాధానం చెప్పునో వాడిని కూడా వేల పాశములతో వరుణుడు బంధించును. ఆ పాశముల నుండి సంవత్సరానికి 1 పాశం మాత్రమే విడిపోవును. సభలో అధర్మాన్ని సహించి సమాధానం చెప్పని వారే తప్పు చేసిన వారి కంటే పెద్ద నేరస్తులు. వారే అసలు పాపాత్ములు. అందుకని న్యాయ నిర్ణేత తన నిర్ణయాన్ని ధర్మంతో ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదుడు న్యాయ విచారణ చేసి ఆ కేసిని అనే అప్సర తన కొడుకుకు చెందదని, సుధనుడిని చెందుతుందని
తీర్పు చెప్పాడు. ఓ సభికులారా, మీరు కూడా ప్రహ్లాదునిలాగా ధర్మరక్షణార్థం నిర్ణయాన్ని చెప్పి పాపములో పడకుండా తప్పించుకోండి అని చెప్పాడు విదురుడు. విదురుడు అంతగా చెప్పినా దుర్యోధనుడు అంటే ఉన్న భయం వల్ల ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. అప్పుడు ఈ దాసిని ఇంటికి లాక్కెళ్ళు దుశ్శాసన అని అన్నాడు. దుశ్శాసనుడు తిరిగి లాగటం మొదలుపెట్టాడు. సభా మధ్యలో ఒంటిపై సరైన చీరలేక, తలపై కుదురుగా చుట్టిన కొప్పులేక, కన్నీరు కారుస్తూ ఏడుస్తూ కింద కూలబడిపోయి ఉంది ద్రౌపది. సూర్యుని వెలుగు వీచే గాలి కూడా నన్ను చూడలేదు రాజభవనంలో నేనున్నప్పుడు. ఇప్పుడు ఇలా ఈ సభా మధ్యంలో పడి ఉన్నాను. నన్ను గాలి తాకినా సహించని నా భర్తలు దుర్మార్గుడైన ఈ దుశ్శాసనుని స్పర్శ తాకుతున్నా మౌనంగా కూర్చుని ఉన్నారు. కురుకులంకి కోడలిగా వచ్చిన స్త్రీకి పట్టే గతేనా ఇది? ఇదేనా కురుకులం సంస్కారం సాంప్రదాయం? ఇదేనా మీ నీతి? ఈ బాధ నేనింక భరించలేను. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను దాసినా కాదా అంటూ మళ్లీ మళ్లీ అడిగింది ద్రౌపది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.